మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పేసి ఉందా? మీకు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని ఉందా? అయితే క్రెడిట్ కార్డ్ సరైన పద్ధతిలో ఎలా వాడాలి, క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. క్రెడిట్ కార్డ్ గురించి చాలా రకాల చెడు వార్తలు మనం వింటూనే ఉంటాం. చాలా వరకు అవి నిజాలు అయి ఉంటాయి కూడా. ఎందుకంటే ఈ వీడియోలో నేను క్రెడిట్ కార్డు ఎలా వాడుకుంటే మనకు ఉపయోగంగా ఉంటుంది, ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మీకు తెలియజేస్తాను. మై నేమ్ ఈజ్ వెంకట్. నేను మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఇప్పటివరకు దాదాపు 2350 కుటుంబాలకు పైగా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కల్పించి వారు ఆర్థికంగా నష్టపోకుండా చూశాను. అంతేకాకుండా 14 కంపెనీలకు నేను కన్సల్టెంట్గా కూడా ఉన్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమందికి కన్సల్టెంట్గా ఉన్నాను. అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం డబ్బు ఎలా సంపాదించాలి? అంటే మీరు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు సంపాదించడమే కాదు, ఈ క్రెడిట్ కార్డుని వాడుతూ ఎంజాయ్ చేస్తారు కూడా. అవును, నిజమే. ఈ క్రెడిట్ కార్డు మీకోసం పనిచేస్తుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరు కరెక్ట్గా క్రెడిట్ కార్డును ఎలా వాడతారు అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని బాగా వాడడం మొదలు పెడతారు. జనరల్గా ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, కానీ ముందుగా మనం క్రెడిట్ కార్డుని ఎలా వాడకూడదో తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్ని మనం సరిగ్గా వాడడం తెలియకపోతే ఫైనాన్షియల్ ట్రాప్లో మనం పడిపోతాం. అప్పుడు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం మనకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలో మీరు బాగా తెలుసుకొని వాడితే 3 అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక సైకలాజికల్ టూల్. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి భ్రమ కల్పించేటువంటి ఒక సాధనం. దీని ఆధారంగా మనం అనేక రకమైనటువంటి షాపింగ్లు చేస్తాం, బిల్స్ పే చేస్తాం. మనం ఎక్కడైనా ఒక లోన్ తీసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోమ్ లోన్, ఒక పర్సనల్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్, ఇలాంటివి మనం తీసుకుంటే భవిష్యత్తులో సంపాదించి అప్పు తీర్చవచ్చు అనేటువంటి ఆశతో మనం లోన్ తీసుకుంటాం. కానీ ఇలాంటి లోన్స్ సెక్యూరిటీతో కూడుకున్నటువంటి లోన్స్. కానీ క్రెడిట్ కార్డ్ అనేది అలా కాదు, సెక్యూరిటీ లేని లోను. అందుకే మీరు ఊహించగలరా, పై వాటికి సాధారణంగా ఇంట్రెస్ట్ రేటు 8 to 12% ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డుకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? 35 to 40% ఉంటుంది సంవత్సరానికి. అంటే ఎన్ని రెట్లు ఎక్కువగా చూడండి. ఎందుకంటే కంపెనీ వారికి తెలీదు మనం ఎప్పుడు తిరిగి మళ్ళీ పే చేస్తామో లేదో అనేటువంటి విషయం వారికి తెలియదు, కాబట్టి ఇంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అందుకే మనం క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళ వలలో మనం పడకూడదు అని అంటే కనుక జనరల్గా ఈ క్రెడిట్ కార్డు వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఎక్కడైనా మనం స్వైపింగ్ చేసినప్పుడు 1.5% నుంచి 2.5% వరకు ఛార్జెస్ ఉంటాయి, లేదా లేట్ పేమెంట్ చేస్తుంటాం. మనం చాలా సందర్భాల్లో మినిమం డ్యూ అని కూడా మనం పే చేస్తూ ఉంటాం. ఇలా మినిమం పేమెంట్స్ మనం చేసినప్పుడు ఇక్కడే కంపెనీ వారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే వారికి ఆదాయ మార్గం. ఇదే అతిపెద్ద ట్రాప్. మినిమం అమౌంట్ డ్యూ అనేది అతిపెద్ద ట్రాప్. ఎందుకంటే ఇక్కడే వారికి ఎక్కువ వడ్డీ వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు వాడితే మినిమం 20,000 రూపీస్ మినిమం డ్యూ పే చేయండి అంటారు. కానీ ఆ తర్వాత విపరీతమైనటువంటి ఛార్జెస్ వేస్తారు. ఎంత అంటే 40% ఛార్జెస్ వేస్తారు. ఒకవేళ మనం ఇన్ టైంలో కనుక బిల్లు కట్టకపోయామో డిఫాల్ట్ లిస్ట్లో మనం పడేసి మనకు క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిస్తారు. దాని ద్వారా మన సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇంకెక్కడ కూడా మనకు లోన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. మనకు భవిష్యత్తులో లోన్ తీసుకునేటువంటి అవకాశం పూర్తిగా మనం కోల్పోతాం. అయితే మనిషి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో 2 వీలర్ లోన్ కావచ్చు, 4 వీలర్ లోన్ కావచ్చు, లేదా హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఏదో ఒక రూపంలో మన బ్యాంకును ఆశ్రయించక మానదు. లోన్ తీసుకునేటువంటి సందర్భం మనకు వస్తుంది. అలాంటి సందర్భంలో మనకు అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అందుకని ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు వాడిన తర్వాత పూర్తి అమౌంట్ క్లియర్ చేయాలి. పూర్తి అమౌంట్ క్లియర్ చేయగలిగితేనే మనం క్రెడిట్ కార్డు వాడాలి.
మీరు కనుక స్టూడెంట్స్ అయితే లేదా యూత్ అయితే దయచేసి వీటన్నిటిని కూడా పూర్తిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వాడుతున్న వారికి అయితేనేమో వారికి అనుభవంలో తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇంత అమౌంట్ ఛార్జ్ అవుతుందని. అయితే మరి ఇంత చెడ్డదైనప్పుడు క్రెడిట్ కార్డు అందరూ ఎందుకు వాడతారు అంటే, నేను గత 18 సంవత్సరాల నుంచి క్రెడిట్ కార్డు వాడుతున్నాను, కానీ ఒక 4 ఇయర్స్ నుంచి మాత్రం క్రెడిట్ కార్డు వల్ల వచ్చేటువంటి లాభాలన్నీ కూడా నేను పూర్తిగా తెలుసుకొని కొన్ని బెనిఫిట్స్ అయితే తెలుసుకొని లాభపడ్డాను. క్రెడిట్ కార్డు వాడిన తర్వాత 1 నెల తర్వాత బిల్స్ జనరేట్ అవుతాయి జనరల్గా. అంటే 1 నెల రోజులు ఇంట్రెస్ట్ ఫ్రీ అయినటువంటి అప్పు మనకు దొరుకుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఎవరిస్తారు మనకు ఫ్రీగా అప్పు? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు బిల్ చేస్తే అదే 1,00,000 రూపాయలు నేను మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్లో వేస్తే నెలకి కనీసం 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నాకు అది ఫ్రీగా వచ్చేటువంటి ఇంట్రెస్టే కదా. ఆ క్రెడిట్ కార్డు బిల్లు వచ్చిన తర్వాత అందులో నుంచి నేను పూర్తిగా బిల్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా తప్పనిసరిగా పే చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు క్రెడిట్ కార్డు స్కోర్ కూడా పెరుగుతుంది. అండ్ దాని ద్వారా మంచి లోన్స్, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం నాకు వస్తుంటుంది. అదే కాకుండా క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. ఫుల్ పేమెంట్స్ కనుక చేస్తే కనుక స్కోరు పెరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా గిఫ్ట్ వోచర్స్ కూడా తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అయినా, యూత్ అయినా, ఇంకా ఎవరైనా సరే ఒక కంపెనీ క్రెడిట్ కార్డుని మీరు పూర్తిగా 1 నెల మొత్తం ఖర్చులన్నీ కూడా అదే క్రెడిట్ కార్డు ద్వారానే వాడండి. దాని ద్వారా మనకు నెలకి ఖర్చు ఎంత అని చెప్పేసి పూర్తిగా మన వివరాలు తెలియడమే కాకుండా మన ఖర్చు అదుపులో ఉంచుకునేటువంటి అవకాశం, పొదుపు చేసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఖర్చులన్నీ ఒకే కార్డులో చేస్తాం కాబట్టి పూర్తి పేమెంట్ చేయడం కూడా మనకి ఈజీ అవుతుంది. దీని ద్వారా మనకు రివార్డ్ పాయింట్స్, గిఫ్ట్ వోచర్స్ మరియు మన డబ్బులతో అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినటువంటి డబ్బుతో ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం పే చేసేటువంటి క్రెడిట్ కార్డు పేమెంట్స్ ద్వారా మనం పే చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ మనకు ఆ క్రెడిట్ కార్డ్, థర్డ్ పార్టీ క్రెడిట్ కార్డ్స్ మనకు డబ్బులు ఇస్తాయి. అంటే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్ ద్వారా మనకు వస్తాయి. దీని ద్వారా మనకు కొన్ని పాయింట్లు లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, రివార్డ్స్ మనకు రావడమే కాకుండా 1 మంత్ మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ కూడా దొరుకుతుంది. ఇలాంటిదే ఇంకోటి యూని యాప్ అని చెప్పేసి ఇంకొక యాప్ కూడా ఉంది. దీని ద్వారా ఏ బిల్ అయినా ఆటోమేటిక్గా కనుక మనం పే చేస్తే ఆటోమేటిక్గా మినిమం అమౌంట్ కాకుండా లేదా ఎవ్రీ మంత్ మనం వచ్చినటువంటి మొత్తం ఫుల్ పేమెంట్ని 3 టైమ్స్ పే చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మనం ఆటోమేటిక్గా పే చేస్తే ఆ యాప్ ద్వారా వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ కూడా మనకు ప్లస్ అవుతుంది. దీని ద్వారా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మీరు ఫుల్ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు పూర్తి 1 నెల లోపల చేసినప్పుడు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏర్పడి మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి డిసిప్లిన్ ఏర్పడుతుంది. ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు నేను చెప్తాను. 1 నెలకి 1,00,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ బిల్లు మనం రెగ్యులర్గా ఫుల్ పేమెంట్ చేస్తామనుకోండి, ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలుసా మీకు? 1,00,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ రిటర్న్స్ వచ్చేసి 2,000 రూపాయలు. తక్కువగా దాన్ని మనం 12 నెలలు కనుక మనము రెగ్యులర్గా మనం ఇలాగే ఫుల్ పేమెంట్స్ చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే కేవలం మనకు 24,000 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇందాక నేను చెప్పానే, క్రెడిట్ యాప్ అని చెప్పేసి, యూని యాప్ అని చెప్పేసి, దీని ద్వారా మనం ఫుల్ పేమెంట్స్ చేస్తే కనుక నెలకి 1,000 రూపీస్ వస్తుంది. అట్లా మనకు 12 నెలలు 12,000 రూపాయలు మనకు వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు కూడా మనకి రివార్డ్ పాయింట్స్ వస్తుంది, అది కూడా 12,000 రూపాయలు వస్తుంది. సో ఇదే కాకుండా గిఫ్ట్ కార్డ్స్ కనుక మనం పర్చేస్ చేస్తే దాని ద్వారా ఒక 24,000 రూపీస్ మనకు బెనిఫిట్ వస్తుంది. ఇలా మనకు 3 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ మనకు కలుగుతాయి. దాదాపు సంవత్సరానికి 72,000 రూపాయలు మనం ఇన్కమ్ సంపాదించే అవకాశం మనకు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు కలుగుతుంది. విచ్ మీన్స్ నెలకి 6,000 రూపాయలు మనం సంపాదించేటువంటి అవకాశంతో పాటు క్రెడిట్ స్కోర్ పెంచుకొని అద్భుతమైనటువంటి లోన్ క్రెడిబిలిటీ మనం సంపాదించుకునేటువంటి అవకాశం మనకి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా కలుగుతుంది. సూపర్ ఐడియా కదా ఫ్రెండ్స్. సో తెలుసుకున్నారు కదా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా మీరు తెలుసుకున్నారు కదా. పూర్తిగా ఈ వీడియో అంతా కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు పూర్తిగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ వెంకట్.
థ్యాంక్ యూ.